అయినుల్లా ఇక దాదాపు అయితే ఈ జూబ్లీస్ ఎలక్షన్ లా మస్తుగా గరం గరం ముచ్చట్లయితే షురు అవుతుంది. ఈ నిన్న మొన్న అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటల మీద నిజంగా ఒకరికొకరు వాదించుకుని అవుతుంది. మరి ఆయన ఎందుకు అన్నాడు, ఏ ముచ్చటకు అన్నాడు, దేనికి అన్నాడు అనేది అరుచుకుందాము. మన దగ్గర సునీల్ సార్ ఉన్నాడు, మరి ఏం కథ అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మంగమ్మ. నమస్తే. సరే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మరి గాతీరు మీ అయ్య జాగిరా అని మాట్లాడుతున్నాడు. ఆ ముచ్చట ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చింది అంటారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటైనా మాట్లాడడానికి ఆయన కనీస నైతిక హక్కు కూడా లేదు. ఎందుకు లేదు అనంటే ఆయన ఏ పార్టీని తిట్టిండు, ఏ పార్టీలో చేరిండు, ఆయన ప్రస్తావన ఎక్కడ బిఎస్పి, ఎక్కడ ఆర్ఎస్పి. సో ఇవాళ దళితులలో స్థానం సంపాదించుకోలే, బహుజనులలో స్థానం సంపాదించుకోలే. అసలు నీకంటూ ఒక వాల్యూ లేని వ్యక్తి ఇవాళ నీ అయ్య జాగిరా అని ఒక మాజీ ఐపీఎస్ మాట్లాడుతున్నారంటే ఆ మాటలు ఎవరు మాట్లాడతారంటే రౌడీలు మాట్లాడతారు. నిజంగా రౌడీలు అనేటోళ్ళేమో సౌమ్యులుగా బతుకుతుంటే ఈయన రౌడీజం, బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక రౌడీ పార్టీ. ఎందుకు వచ్చిందంటే ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ అనేట ఆయన బోరబండలో ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రచారం చేసుకుంటున్నాడు. బోరబండ ప్రాంతంలో అంటే ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద పుట్టిన బిడ్డ నవీన్ యాదవ్. సరే, ఇవాళ మనం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు, భారతదేశమే మనది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నాది అనుకొని ఆయనను ప్రజలందరూ గుండె కత్తుకుంటుంటే ఈ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అని నర్సంపేట ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన రూట్ లో పోతా ఉంటే ఈ బండి తీయాలి, బండి తీయకపోతే కాల పెడతాం అనే మాట మాట్లాడాడు. ఏళ్ళు చూపించుకుంటా మాట్లాడితే ఇవాళ ఆయన ఒక రౌడీగా మాట్లాడిండు. ఆ రౌడీగా ఇవాళ నవీన్ యాదవ్ ఏదైనా పర్సనల్ గా అంటే నవీన్ యాదవ్ అంత రియాక్షన్ కాకపోతుండే కావచ్చు. ఎందుకు రియాక్షన్ అయ్యిండు? నా ప్రచార రథానికి ఆలబెట్టడానికి ఎవడిరా నువ్వు? ఇట్ల గిట్ట మా రథాలు ముట్టుకున్నా, మమ్మల్ని ముట్టుకున్నా గల్లి దాటనీయవు అని చెప్పి అది ఎవరైనా అంటారు. ఇంటోడు ఇలా నేను మీ ఇంటికి వచ్చి రొల్లు పెడితే మీరు ఊరుకుంటారా? నా వాకిలు దాటవు అని చెప్తారు. సో అదే మాట అన్నారు తప్ప అక్కడ రౌడీజం అనే వర్డ్ లేదు. మరి ఈ రౌడీజాని మాటలకు ఉప్పేసినటువంటి ఆ సుదర్శన్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? అసలు కేసు వాళ్ళ మీద పెట్టాలి. వాళ్ళు దుర్మార్గంగా ఓడిపోతున్నాం అనే అక్కసుతోని నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి ఈ అభిప్రాయం కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చు, లేకపోతే సానుభూతితోని ఆయనను మా బిడ్డ మాకు కావాలని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క తీరును వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా నిజంగా ఆయన ఒక ఐపీఎస్ అయ్యి నిజంగా ఆయనకు ఒక సోయి ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఫస్ట్ సుదర్శన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఇలా నువ్వు ఒక బలహీన వర్గాల నాయకుడు, నువ్వు ఒక దళిత జాతి బిడ్డవు, ఐపీఎస్ గా ఉండి కనీసం పోలీస్ అప్పుడే బీఆర్ఎస్ లకు పోగానే ఆర్ఎస్పీ తన నాలెడ్జ్ మొత్తం మర్చిపోతాడా? ఎందుకు చేస్తున్నావు ఆయన అనాలి కదా. అంటే ఆయనకు వర్తించని ఈయనకు వర్తించడం అనేది చాలా తప్పది. ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఏ కోశాన కూడా కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ నేతలారా జాగ్రత్త. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఈ ఒక్క సీటుతోనే మీకు వచ్చేది లేదు, మా ప్రభుత్వం ఏం పడిపోయేది లేదు. కేవలం ప్రజలు నవీన్ యాదవ్ ను కావాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటేస్తున్నారు, కాంగ్రెస్ ను గెలిపిస్తున్నారు. మీరు ఓడిపోయే ఉద్దేశం అంటే మీరు ప్రచారాలు చేసుకోండి తప్ప ఇలా మీరు మా ప్రచారాలు గాలబెడతాము అనే కాడిపోతే రేపు పర్యవసానాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఒక అభిమాన నేతను ఏమన్నా అన్నా గానీ, అభిమాన పార్టీని ఏమన్నా అన్నా గానీ, ఇలా అధికారంలో ఉన్న పార్టీ నిజంగా అభిమానం ఎక్కువైపోతే ప్రజలు తిరగబడతారు. బీఆర్ఎస్ నేతలు నిజంగా తిరగనియరు. ఏం చేసినా తిరుగుతారు చెప్పండి. ఇవాళ అభివృద్ధి మాది, సంక్షేమం మాది. ఇవాళ ఏ ఇంటికన్నా నవీన్ యాదవ్ గాని, శ్రీశైలం యాదవ్ అన్న గారు గాని వీళ్ళ ఫలాలు అందుకున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కోసం ఇవాళ జూబ్లీహిల్స్ గడ్డ అనేది నవీన్ యాదవ్ అడ్డగా మారిపోయింది. నిజంగా కూడా ఆయన ఈ గడ్డకు సేవ చేసిన ఎవరిదైనా అడ్డవుతుంది. నువ్వు ఈడికెళ్ళో ఇవాళ వచ్చేసి చేసుకో, నీకు ప్రచారం చేసే రైట్ ఉంది, నీకు మాట్లాడే హక్కు ఉంది, సద్విమర్శ చేసుకునే హక్కు ఉంది. కానీ రాజకీయంగా వానయ్య జాగిరా, వీనయ్య జాగిరా అంటే మరి నీ అయ్య జాగిరా ఇక్కడ ఎవనయ్య జాగిరి లేదు కదా. కేవలం ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగానే పోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే విమర్శించుకోవాలి. కనుక ఇది చాలా ఎక్కడికో దూరం పోయే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ముఖ్యంగా కేటీఆర్ చాలా రెచ్చగొడతా ఉన్నాడు. నేను ఇవ్వాలనే విన్నా, నవీన్ యాదవ్ నువ్వు ఓడగొట్టడానికి, నవీన్ యాదవ్ మీద చెడ్డ పేరు తేవడానికి సోషల్ మీడియాలో 10 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా నేను ఒక వార్తా ఛానల్లో చూసిన.
అయ్యో 10 కోట్లు 10 కోట్లు ఇంత విషయం అవసరమా కేటీఆర్ కు? సో కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి అది ఏమంటాము, ఆయన చెడ్డతనమో మంచితనమో గాని కేటీఆర్ అనేటోడు ఏది చేసినా దొరికిపోతాడు, దొరకకుండా చేయడు, ఖచ్చితంగా దొరుకుతాడు. కనుక ఇప్పుడు అది కూడా ఉన్నది, అది కూడా వైరల్ అవుతున్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పని కథం, కేటీఆర్ పని కూడా కథం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ లేకపోతే ఈయనెవరు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రజారథాన్ని గాలబెడతాను ఎవడైతే అన్నాడో వాళ్ళు జూబ్లీ హిల్స్ గడ్డకు జూబ్లీ హిల్స్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటారు. మేము కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా ఎవరినైనా చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలారా మీరు అన్ని గమనించండి. ఎటు న్యాయం ఉంటే న్యాయం వైపు మీరు ముందుకు రండి. అభివృద్ధి నిన్న మొన్న అయితే బైండ్ ఓవర్ పెట్టి మళ్ళా అదొకటి ముందటేసుకున్నారు. మరి దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు బైండ్ ఓవర్లు అనేది నిజంగా రాజకీయంగా అంటే చట్టపరమైన ఏమన్నా ఉంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. దాని వల్ల వీళ్ళు 10 మందిలకు బెదిరించింది లేదు, 10 మంది దగ్గరికి పోయింది లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చట్టానికి వ్యతిరేకంగా పోతే బైండ్ ఓవర్ పని చేస్తుంది. చట్టంలో అనుకూలంగా ఉండి ఇవాళ అన్నిట్లలో శ్రీశైలం అన్న గారి మీద అంటే ఒక్కటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ నవీన్ యాదవ్ కానీ లేకపోతే మన శ్రీశైలం అన్నను కానీ వాళ్ళ చిన్న కొడుకును కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎంత తిడితే అంత సానుభూతి పెరుగుతుంది, అన్ని అభిమాన ఓట్లు వస్తున్నాయి. సో వీళ్ళే ఇవాళ నిజంగా కాంగ్రెస్ ను నవీన్ యాదవ్ ను గెలిపించేది బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా. కనుక బీఆర్ఎస్ పార్టీ ఎంత పిచ్చిగా మొత్తుకుంటే మాకు అంత ఆశీర్వాదం, అన్ని ఓట్లు మార్చుకుంటారు. ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే ఎటువెట్టి గెలిచినా ఒక మంచి నాయకుడిని దింపినా గానీ మంచి నాయకుడిని ఓడించినా గానీ వాళ్ళు గెలిచినా గానీ మంచి నాయకుడిని ఓడించి గెలిచిరాని వాళ్ళ మీదనే బురద. ప్రసక్తే రాదు, ఆ మంచి నాయకుడు ఓడిపోయే ప్రసక్తే లేదు, వాళ్ళకు ఓడగొట్టేంత సీన్ లేదు. వాళ్ళ పరిస్థితి ఏందో మీరు చూస్తూనే ఉన్నారు బస్తీలలో. ఇవాళ నేను మీకు 2-3 విజువల్స్ పంపిస్తా. బస్తీలకి తరుముతున్నారు. బోరబండ ప్రాంతం పోతే కనీసం ఒకనాడు డ్రైనేజ్ పట్టించుకోలే, మంచినీళ్ళు రాలేదంటే పట్టించుకోలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని ఆ ఎమ్మెల్యేని ఏం పట్టించుకున్నాడు, ఏం చేసిండు? కనుక ఇదంతా శుద్ధ అబద్ధము. వాళ్ళకి ఎలాంటి అది లేదు. ఏదన్నా పని చేస్తే సానుభూతి 5%, 5%, 10% పని చేస్తుంది తప్ప వాళ్ళకి ఎట్లాంటి అది లేదు. 100% కాంగ్రెస్ విన్ అవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు, అధికారులు, పదాధికారులు అందరు కూడా పనిచేస్తున్నారు. మరి నిరుపేదల పక్షాన నిలబడే నాయకులే గీతీరుంటే మరి ప్రజలు ఎట్లా తీసుకుంటారు దీన్ని? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో మందికి ఆదర్శం అని ఒకప్పుడు ఇప్పటికైనా ఉంది, అది లాంగ్ ఇప్పుడు లేనే లేదు. ఇప్పుడు ఎందుకు మరి ఒక పార్టీని నమ్ముకొని పోయి రెండే చాలు దుర్భాషలు ఆడుకోవడము ఇదే జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఒకటే అండి, మనిషికి మాట్లాడేది ఒక నోరు ఉంటది, ఆ నోరుకు చాలా వాల్యూ ఉంటది. కొంతమంది అతిగా మాట్లాడితే ఏమంటారు అంటే అది నోరా మోరిరా భయ అంటారు. ఇప్పుడు నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడేది ఏముంది? ఒకనాడు అయ్యని తిట్టిండు, కొడుకుని తిట్టిండు, బిడ్డని తిట్టిండు, మమ్మడిని తిట్టిండు, ప్రజలలో జోస్ తిట్టిండు, వేరే దాని కింద వీళ్ళకి అపోజిట్ ఎమ్మెల్యేకి పోటీ చేసినావు, ఏదో చేసినావు. ఇవాళ నీ పప్పుడుకలేదు, నీకు డిపాజిట్ రాలేదు, నువ్వు ఇవాళ మళ్ళీ వచ్చి దొరకాల కాడ బానిసత్వం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చట్టాన్ని గుర్తుపెట్టుకో, మర్చిపోతే చట్టాన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడు. తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని టైట్ టంగు స్లిప్ కాకుండా మాట్లాడాలి. నీ అయ్య జాగిరా అదే ఇదా అనే మాటలు అవి ఒక చదువుకున్నోడు విఘ్నుడు మాట్లాడే మాటలు కావు. లేబర్లకు కూడా గౌరవం ఉంది, లేబర్లతో కూడా పోల్చడానికి లేదు. ఇక దేంతో పోల్చినా తక్కువే. ఈ మాట అన్నందుకు క్షమాపణ చెప్పాలి నవీన్ యాదవ్ తండ్రికి కూడా క్షమాపణ చెప్పాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు, మరి నిన్నేమన్నా అంటారేమో అనని అండి. ఇప్పుడు ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడిన మాటకు స్టాండ్ అయితే నేను వచ్చి మాట్లాడతా కదా ఎదురుగా, నాతో కూర్చోమని. వాళ్ళందరూ ఎందుకు ప్రవీణ్ వచ్చి కూర్చోమనండి మాట్లాడతా. ఆయన జాతక చక్రం తెలియదు ఎవరికి, ఆయన చేయని అవినీతి ఎక్కడ, ఆయన చేయని మోసాలు ఎక్కడ, ఆయన చేయని అవి ఎక్కడ. ఇలా నమ్మి ఒక జాతీయ పార్టీని చేతులు పెడితే దాన్ని నాశనం చేసి ప్రాంతీయ పార్టీ అధినేత కాళ్ళకాడికి పోయిన గురించి ఏం మాట్లాడతాం? ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ మాత్రం జూబ్లీహిల్స్ గడ్డ మీద ప్రజలు తిరగనివ్వరు. క్షమాపణ చెప్పే వరకు మీ అయ్య జాగిరా అంటే నీ అయ్య జాగిరా అని అడుగుతారు. ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ గడ్డ నిజంగా నవీన్ జాగిరే, నవీన్ అడ్డనే. 100% బరాబర్ ఆయనే. రేపు గెలిచినాక ఆయన రావాలి, అభివృద్ధి చూసి కళ్ళకేడు దారాలు పెట్టుకొని
నేర్చుకుంటూ పోవాలి. నిజంగా మేము పనిచేస్తుంది అభివృద్ధి కోసం, ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం. మీరు బీఆర్ఎస్ పార్టీ కోసమో దొర కోసమో పనిచేస్తే చెయ్యి. నిజంగా చట్ట ప్రకారంగా నవీన్ యాదవ్ ఏదన్నా మాట్లాడితే దాని మీద చట్టం దృష్టికి తీసుకురా. పోలీసు వాళ్ళు చూస్తలేరా? కన్ను లేవా? చట్టం లేదా? అదే మరి ఏం చేస్తున్నారంటే అవును, ఈయన మాట్లాడింది కూడా మరి పోలీసులు చూసారు కదా. ఈ పోలీస్ అయిన మాజీ పోలీస్ అధికారి ఏం మాట్లాడిందో కూడా చూసారు కదా. మరి ఈయన తీసుకుపోయి ఫస్ట్ లోపలేయాలి కదా. సరే, నవీన్ యాదవ్ గారు నిజంగా ఏదో మాట్లాడింది అనుకుందాం, ఏదైనా కంటెంట్ కిందకి వస్తుంది. మరి నువ్వెట్లా మాట్లాడుతున్నావు కంటెంట్ కిందకి? నీకు మాట్లాడే రైట్ ఎవడు ఇచ్చింది? సో ఏదైనా చట్టంలో పనిచేసినవు. ఐపీఎస్ అంటే ఎంతో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. ఆ గౌరవాన్ని కాపాడుకోలేదు తప్ప అనవసరంగా ఏదో పెండల రాయేసినట్టు మాట్లాడితే ఆయన ఒక మేనేజర్. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలారా సమన్వయం ఎవరు కోల్పోవద్దు. ఖచ్చితంగా ఎవరు రెచ్చగొట్టినా కానీ మన పని మనం చేసుకుందాం. మన ఓట్లు వేసుకొని మన నాయకుడిని గెలిపించుకుందాం. నవీన్ యాదవ్ను అసెంబ్లీకి పంపిద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.